నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి ముత్యాలపాడు సాయిబాబా గుడి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలు నెల 11, 13 తేదీలలో 2 ప్రత్యేక కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం. బెనిఫిట్ షో పేరుతో ప్రజలపైన భారాలు మోపటం సరికాదని పవన్ కళ్యాణ్ కి హితబోధ. దేవాలయాలపై దాడులు పెరిగాయి. విశ్వ హిందూ పరిషత్ నాయకులు పలువురు స్వామీజీలు ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ 2 రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 11:50 ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణకుప్పం విజన్ 2029ను ఆవిష్కరిస్తారు. 2:25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్ ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామం చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. NOCL తో MOU కుదుర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 5:55 ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని పార్టీ నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు కుప్పం R&B అతిథి గృహం చేరుకుని బస చేస్తారు. దేవాలయాలపై దాడులు పెరిగాయని విశ్వ హిందూ పరిషత్ నాయకులు పలువురు స్వామీజీలు ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్య మతస్థులు పెరిగారని ఆరోపించారు. గన్నవరం, కేసరపల్లి, లైలా గ్రీన్ మేడోస్ ప్రాంగణంలో హైందవ శంకరావం సభ జరిగింది. ఈ సభలో VHP జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేసరపల్లిలో హైందవ శంకరావ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షల మంది ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖులు, స్వామీజీలు, పీఠాధిపతులు మాట్లాడుతూ 1987లో చేసిన దేవాదాయ ధర్మదాయ చట్టం మన ఆలయాల పాలిట శాపంగా మారిందని మాజీ CS LV సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మన ఆలయాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. దేవాదాయ ధర్మదాయ చట్టాన్ని తెచ్చి అర్చకుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. 1987లో తెచ్చిన చట్టం మన ఆలయాల ధ్వంసానికి కారణమైందని LV సుబ్రహ్మణ్యం అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1817లో ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని VHP జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆలయాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాల ఆలయాలపై పెత్తనం చేయిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాలను అన్యాక్రాంతం చేశారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు ఈ హైందవ శంకరావ యొక్క కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారిని ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహణ చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి మహనీయులైనటువంటి మహాత్ములను, విశిష్ట ప్రముఖులను, మనకి మార్గదర్శనం అందిస్తున్నటువంటి మహనీయులను పరిచయం చేస్తాను. ఈ హైందవ శంకరావ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా యావత్ హిందూ సమాజాన్ని ఇక్కడ తీసుకురావడం కోసం మాకు వెన్నుదన్నుగా ఈనాటి ఈ కార్యక్రమ విజయానికి మూలస్తంభంగా మాతో నిలిచి పనిచేయించిన హైందవ శంకరావ సభ అధ్యక్షులు మాన్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు
మన మధ్య వేంచేసి ఉన్నారు. వారు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు మరియు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ మాజీ సభ్యులు, లైలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, నిరంతరము విశ్వ హిందూ పరిషత్ వెంట ఉంటూ ఇవాళ మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ మైదాన ప్రాంగణానికి వారు అధినేతగా ఈ విధంగా సంసిద్ధం కావడానికి సహకరించినటువంటి మాన్యులు వారు. అలాగే ఏ పేరు చేస్తే మన జనమానసాలు ఉప్పొంగుతాయో, ఏదైతే మన శ్రద్ధా కేంద్రాల్లో, దివ్యధామాలలో, ముక్తిధామాలలో మొదటిదిగా మనం ఆరాధిస్తామో అటువంటి అయోధ్య నుంచి అయోధ్య రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క కోశాధ్యక్షులు పూజ్య స్వామీజీ శ్రీ 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 మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర నూతన అధ్యక్షుడు నాగేశ్వరరావుపై ఉందని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ లేవన్నారు. మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉద్యోగులకు అమలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేశ్వరరావు అభినందన సభ, ప్రమాణ స్వీకార సభ గాంధీనగర్లో ప్రైవేట్ హోటల్లో జరిగింది. నాగేశ్వరరావు చేత అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ రూల్ ను తీసుకువచ్చే బాధ్యత నాగేశ్వరరావుపై ఉందన్నారు. అమరావతి జేఏసీకు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై పెట్టిన బాధ్యతలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పించడంలో సంపూర్ణ సహకారం అందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తన ముందు ఉన్న బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన మున్సిపల్ ఉద్యోగులు నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్కి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కారణం ఏంటంటే నేను ఏపీఎంఈఎస్ఏకి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. మొన్న 31వ తారీఖు డిసెంబర్ 31, 2024న స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. నేను నా ప్లేస్లో ఒక నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి 17 కార్పొరేషన్ల నుంచి మా యొక్క కార్యవర్గం మొత్తం ఈసీ మీటింగ్ జరుగుతుంటే ఆ ఈసీ మీటింగ్లో ఏకగ్రీవంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఏకీకృతమై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పడింది. దానికి మా అధ్యక్షులు ఈశ్వర్ గారు వారు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం వల్ల మాకు నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి సమర్థ నాయకులైనటువంటి గౌరవనీయులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ తిమ్మసత్య నాగేశ్వర గారిని రాష్ట్ర మైకులు ఆఫ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఏర్పడినటువంటి ఆ ఖాళీలో ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవంగా టి నాగేశ్వరరావు గారిని రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ గారికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బొప్పరాజు వెంకటేశ్వర అన్నగారికి,
అలాగే ముత్యాలంపాడు సాయిబాబా గుడి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఈ నెల 11, 13 తేదీలలో 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. విజయవాడలో ఎంతో పేరుగాంచిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి కమిటీ సభ్యులు మాట్లాడారు. ధనుర్మాసంలో భాగంగా 11వ తేదీన స్వామివారికి నివేదించిన పాయసాన్ని చిన్న స్టీల్ గిన్నెలో భక్తులకు ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. 13వ తేదీన శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాబా సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 2 రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. మీడియా ప్రతినిధులందరికీ కూడా ఆహ్వానం. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. షిరిడి సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత గత 30 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన గత 30 సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ గుడి ఆధ్వర్యాన. దీనికి సంబంధించినంత వరకు ఈ 30 సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటినందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే ఈ 30 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2గా ఉంటాయి. ఆ 2 11వ తారీఖు, 13వ తారీఖు. 11వ తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు, స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఉచితంగానే. దీనికి ప్రతి సంవత్సరం కూడా శ్రీ చిన్నజీవ స్వామి యొక్క స్వహస్తాలతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున ఈ సంస్థను ప్రారంభించబడి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆయా గృహాల్లో నిర్వహించడానికి మాకు ఆసక్తి కలిగినప్పుడు మొట్టమొదటిగా ఈ మందిరంలో మందిర గౌరవాధ్యక్షుడైన శ్రీ గౌతమ్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ సంస్థని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల బట్టి అత్యంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం వేలాది మంది భక్తులతో జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతోంది. దానిలో ముఖ్యమైన రోజులు 11వ తేదీ, 13వ తేదీ. 11వ తేదీ ఆండాళ్ళ తల్లి ఎవరైతే మన అమ్మ గోదా తల్లి రంగనాథుని వివాహం చేసుకోవడానికి 108 గిన్నెల పాయసంతో నీకు నివేదన చేస్తాను, నన్ను వివాహం చేసుకొని కోరిందిట. ఆ వివాహం అమ్మవారి పాయస నివేదన మొక్కు తీర్చకుండానే రంగనాథుడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఆ మొక్కుని తర్వాత కాలంలో రామానుజాచార్యుల వారు తీర్చారు. మనం కూడా ఆ సాంప్రదాయంలో నడుస్తున్నాం కనుక మనందరం కూడా గోదా తల్లి యొక్క బంధువులం కనుక మనం ఆ మొక్కుని మద్దు శ్రీనివాసరావు దంపతులు ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ గంగాలాల్లో కూడారై అంటే పాయసం, అమ్మవారికి ఇష్టమైంది పాయసం, అటువంటి పాయసాన్ని నివేదన చేసి రంగనాథుడు స్వీకరించిన తర్వాత భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త సినిమాలకు అధిక ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో పేరుతో సామాన్య ప్రజలపైన భారాలు మోపటం సరికాదని పవన్ కళ్యాణ్ కి హితబోధ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్స్ షోలతో పాటు సినిమా టికెట్ల ధరలు పెంచడం లేదని చెప్పిన ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం బెనిఫిట్స్ తో పాటు టికెట్ ధరలు పెంచుతామని బడా నిర్మాతలకు కొమ్ము కాయటం సరికాదని మండిపడ్డారు. 8 నెలల పాటు రైతులు వారిగాలం చెమటోడ్చి పండించిన పంటకు మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధర లేదని రైతులకు కళ్ళు పెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిర్మాతలకు ఊడిగం చేయడానికి, అదేవిధంగా పెద్ద హీరోలకు మేలు చేయడానికి, వాళ్ళకు 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించడానికి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మేము సినిమా రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షేర్లకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం సిగ్గుచేటు. పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తున్నాడో నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే, ఇవాళ 6 కాలం కష్టపడి 6 నెలలు 8 నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళు పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డుకి తెస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీసం మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు, సినిమా రేట్లు పెంచుతాం, అది వాళ్ళపైన భారం పడుతుంది, పడినా అదేం పర్వాలేదు, ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తాం, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే నిర్మాతలకు డబ్బున్న కోటీశ్వరులకు ఊడిగం. రాష్ట్రం బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలి. వ్యాపారస్తుల్లో ఎక్కువగా ఆర్యవైశ్యులే ఉన్నారు. వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ఆదివారం ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్ పదవి బాధ్యత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గా డూండితో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఏచూరి రాముకి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య చైర్మన్ గా డూండి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారన్నారు. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో చెప్పారన్న విషయం గుర్తు చేశారు. అలాగే పలు సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టే వాసవి మహిళా క్లబ్ సభ్యులకి అభినందనలు తెలిపారు. డూండి రాకేష్కి ఉన్న అందరికీ, దాంట్లో డైరెక్టర్లు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. మీరు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఒక గురుతర బాధ్యత అప్పచెప్పింది. మీరు చేసిన పనిని బట్టి మీకు ఈ బాధ్యత అప్పచెప్పింది. మీరు ఆర్యవైశ్య సంఘాన్ని ఐక్యంగా ఉంచుతే కాకుండా మిగిలిన కులాలతో కలిసి వెళ్తా, మనలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడాలి. అలాగే మనలో ఎవరైనా ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటే వాళ్ళని తప్పకుండా తోడ్పడాలి. ఆర్యవైశ్యులు అంటే సమాజ శ్రేయస్సు హితం కోరేవాళ్ళు. సమాజం బాగుంటే వాళ్ళు బాగుంటారు. సమాజంలో డబ్బులుండి బాగుండి హితం బాగుంటే అందరికీ 3 పూలు 6 కాలుగా వ్యాపారాలు ఉంటాయి. ఆ హితం కోరుకునే వాళ్ళు మొదటి వాళ్ళు ఆర్యవైశ్యులు. ఎక్కడ ఏ వివాదాలకి వెళ్ళరు. కానీ నాకు ఇప్పుడు 78 ఏళ్ళు, నేను రిటైర్ అయిపోయానని 2018లో ప్రకటించా. 70 ఏళ్ళ తర్వాత రాజకీయాలు అక్కర్లే, ఏదో ప్రజాసేవ. ప్రత్యేక పరిస్థితుల్లో నేను వస్తే నేను ఎలక్షన్ల ముందు గెలుస్తున్నాను అనే దానికి ఎలా జరిగిందంటే, ఎప్పుడు నేను గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోనే ఎప్పుడు ఓట్లు వేసేవారు చాలామంది ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఎవరు బయటకు వచ్చేవారు, అందరూ ఎవరో ఒకళ్ళిద్దరు ఉండేవారు కానీ కమ్యూనిటీగా బయటకు వచ్చేవారు కాదు. అలాంటిది నేను నియోజకవర్గంలో అందరికీ వేరువేరుగా భోజనాలు పెడదామని మొదటిది మా మల్యాద్రి. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒక డైరెక్టర్గా ఉన్న మాల్యాద్రి మేము ఆళ్ళ ఖర్చులతో పెట్టి మేము భోజనాలు పెడతామంటే కైకలూరులో ఎప్పుడు లేనిది ఒక్క ఆర్యవైశ్యులు 1500 మంది మోటార్ సైకిళ్ళు వేసుకొచ్చారు. ఆ రోజే తెలిసిపోయింది, ఎప్పుడు చరిత్రలో లేదు అలా బయటకు వచ్చి బాహాటంగా ఓ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది. ఆ రోజే అర్థమైపోయింది నేను గెలుస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఓర్పుతో ఆ రోజుల్లో ప్రభుత్వం పెట్టిన బాయిలకి అందరూ భయపడ్డారు. వీళ్ళు వాళ్ళు కదా, అందరూ భయపడ్డారు. అలాంటిది భయం లేకుండా మొదటి మీటింగ్ వాళ్ళే పెట్టారు. మీటింగ్కి అన్ని 100 మంది మోటార్ సైకిల్ వేసుకుని 10 మంది, దాదాపు 3000 మంది వచ్చారు రోజు. అలా వస్తే ఆ రోజే అర్థమైపోయింది, తప్పకుండా ఈ ప్రభుత్వం ఉండటంలో మీ పాత్ర ఉంది, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఏదున్నా సరే మీ సమస్య, ఎందుకంటే మీ సమాజ హితం కోరేవాడికి ఎవ్వరూ అపకారం చేయకూడదు. తప్పకుండా మేము అందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు అండగా ఉంటాం. రాకేష్, నీకు చాలా గురుతర బాధ్యత ఉంది బాబు. అందరినీ వాళ్ళ ఇబ్బందుల్లో నీ ఇబ్బందిగా చూసుకుని మన దాంట్లో ఉన్న చోట్ల మంత్రివర్యులు సోదరి సవితమ్మ గారికి, మా నందిగామ ఎమ్మెల్యే సౌమ్య గారికి, అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలందరికీ,
ముఖ్యంగా మా మిత్రుడు కృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా నందిగామ నియోజకవర్గం నుంచి ఏచూరి రాము వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయటం అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరి డైరెక్టర్లకి కూడా థ్యాంక్ యూ. ఒక్కటి మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఆర్య వైశ్యులంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా ధనవంతులు. ఏ విధంగా ధనవంతులు అంటే, మీరు నేను చూస్తున్నది దేశంలో ఏ గుడికి వెళ్ళినా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ ఉంటుందా? ఆఖరికి కాశీలో కాడి నుంచి అన్ని చోట్ల కూడా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ ఉంటుంది. ఎవరు వెళ్ళినా మంచి భోజనం తినాలంటే వారణాసిలో ఆర్య వైశ్య సమాజం చౌల్ట్రీ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి, ఇక్కడ ఆంధ్ర నుంచి చాలామంది అక్కడ వెళ్ళి భోజనం చేసి వస్తూ ఉంటారు. ఆర్య వైశ్యులే కాదు, అన్ని కులాల వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. అటువంటి ఆర్య వైశ్యులు నిజంగా మీరు ధనవంతులు. ఒక్కటే ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తున్నా, ఏ రాష్ట్రం అన్నా బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలి. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఆర్య వైశ్యులు అందరూ వ్యాపారస్తులే. అటువంటి వ్యాపారస్తులు బాగుండాలని మేమందరం కోరుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా ప్రతి మీటింగ్లోనూ ఒకటే చెప్పేవాళ్ళం. ఇవాళ మేము సర్వే చేస్తే 84% మంది ఆర్య వైశ్యులు అత్యధికంగా టీడీపీ వైపు ఓటు వేయబోతున్నారని ఎలక్షన్ల ముందు నుంచి ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నాం. ప్రతి మీటింగ్లోనూ అట్లాగే చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఒక్క విషయం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్య వైశ్యులు ఎక్కువ మంది ఉండే నియోజకవర్గం. ముందుగా సవితమ్మకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వరదల సమయంలో మీరు ఆడవారు మగవారికి ఏ విధంగా తోచే విధంగా రాత్రి 12 దాకా కూడా ఇక్కడ వరద సహాయం చేసేవాళ్ళు. అటువంటి ధైర్యంగా చేసి ఈ వెస్ట్ నియోజకవర్గంలో వరద బాధితులకి మీరు చేసిన కృషి చాలా థ్యాంక్ యూ. ఎప్పుడో చోట చెబుదాం అనుకున్నాం, ఇవాళ చెప్పడం వచ్చింది. థ్యాంక్ యూ. నాకు ఇంకో అదృష్టం ఉంది. ఏంటంటే మొన్న పొట్టి శ్రీరాములు గారి సంస్మరణ సభ జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మైకు పట్టుకుని ఫస్ట్ టైం మాట్లాడిన సభ కూడా అదే. కాబట్టి ఆ అవకాశం కూడా మీరే ఇచ్చారు. ఆ సంస్మరణ సభ పెట్టడానికి పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందని మీరు తెలుసుకొని బయటికి రాకపోయినా ఎక్కడికక్కడ మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు కావచ్చు, మీ దగ్గరకు వచ్చే ఎవరన్నా కానీ వాళ్ళ మైండ్ సెట్ స్లోగా మారుస్తూ ఎన్డీఏ పార్టీ అయితేనే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలుసుకొని ఈ రోజు భాగస్వాములైన మీ అందరికీ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీరు కోరుకున్న ప్రభుత్వం మనకు వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇదొక మంచి ప్రభుత్వం. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లకు నిధులు విధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కువగా ట్యాక్స్ పేసేది మీరే. ఇంకా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయండి, ఎంఎస్ఎంఈ ద్వారా లోన్లు ఇవ్వండి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మనం అందిద్దాం. ఖచ్చితంగా మనమందరం ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సోదరు దొండు రాకేష్ గురించి 2 నిమిషాలు మాట్లాడాలి. పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఇక్కడ పెద్దలు చూశారు, ఎన్నో రాజకీయాలు. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు, నాని అన్న గారు, వేదిక పైన ఉన్న పెద్దలు గత 40 ఏళ్ల నుంచి రాజకీయాలు చూశారు. కానీ ఈ 5 ఏళ్ల రాజకీయం కిరాటకంగా, రాక్షసంగా ఎవరు ప్రశ్నిస్తే చాకరీ చేసే సంతతిస్తాం, పాదాలు ఎత్తితే బాగుందంటాం, ఎదురు తిరిగితే ఏకేస్తాం, హక్కులు అడిగితే తొక్కేస్తాం అనే విధంగా ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు. ఈ రాష్ట్రానికి దశ దిశ లేకుండా ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలనలో ఉన్నప్పుడు మన యువగళం అధినేత నారా లోకేష్ గారు ఈ రాక్షసుల మధ్యలోకి వెళ్ళాలి, యువగళం పాదయాత్ర చేయాలి, లేకపోతే ఈ సర్వనాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం అనుకొని కంకణం కట్టినప్పుడు ప్రజలందరూ భయపడ్డారు. చాలా మంది భయపడ్డారు. భువనమ్మ
వీర తిలకం దిద్ది ప్రజల్లోకెళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకో అన్నప్పుడు లోకేష్ బాబుతో పాటు మేము సైతం అంటూ మా సోదరులు కొంతమంది దాంట్లో దుండు రాకేష్ గారి పాత్ర కీలకమైన పాత్ర. నేను అనుకున్నాను మొదట్లో, ఏమబ్బా ఈ అబ్బాయి వయసుడా అనుకున్నా. అందరూ అన్నారు ఈ అబ్బాయి వయసుడా ఏంటి ఇప్పుడు ఇంత పాదయాత్ర చేస్తున్నాడు, ఇంత ధైర్యంగా దిగుతున్నాడంటే వయసుల్లో ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, దయాకరులు ఉన్నారు, ధైర్యవంతులు కూడా ఉన్నారని నిరూపించి చూపించిన సోదరుడు మా దుండు రాకేష్ సోదరులను కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి యువగలం పాదయాత్ర చేయడం అంత ఈజీగా లేదు. మన నాని అన్న అలాంటి వాళ్ళు, కేసినేని నాని అన్న నాటి చిన్ని అన్న లాంటి వారు, చిన్ని అన్న లాంటి వారు ఎంతోమంది మా జిల్లాకు కూడా వచ్చారు. మా జిల్లాకు వచ్చినప్పుడు నా మీద కేసులు పెట్టారు. అమ్మ ఏం భయపడద్దు, మేమంతా నీతో పాటు ఉంటాం అని చెప్పి పాదయాత్ర విజయవంతం చేశారు. కాబట్టి మేమందరికి తెలియజేసేది ఒకటే, మనకు మంచి ప్రభుత్వం వచ్చింది. మీకు అందరికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు. మనమందరూ ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్యవైశ్య సోదరులకు నేనైతే ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు నేను ఈ వేదిక పంచుకున్నానంటే కారణం మా పెనుగొండలో నా వయసులు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాదు, నేను కూడా మీలాగా చిన్న చిన్న వ్యాపారం చేసుకునేదాన్ని. ఆ వ్యాపారంలో పెట్టుబడుకు నా దగ్గర డబ్బులు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకునే శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రాను కస్టమర్లకు గిఫ్ట్ గా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎస్ఐ రమణ చెప్పారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో తీసుకొచ్చి కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శుభమస్తు కస్టమర్లకు ప్రతి ఏడాది లక్కీ పంపట్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు, ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్నారు. చివరికి 30వ లక్కీ డ్రా ముఖ్య అతిథిగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో ఒంగోలుకు చెందిన కస్టమర్ కు ఎలక్ట్రికల్ బైక్ ను దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ శుభమస్తు బ్రాంచ్ మేనేజర్ మురళి మాట్లాడుతూ కేవలం 1000 రూపాయల కొనుగోలుకు గిఫ్ట్ కూపన్ వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా శుభమస్తు వస్త్ర షోరూంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలను కస్టమర్లు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. నమస్కారం అండి. ఈరోజు లక్కీ డ్రాలో మా ముఖ్య అతిథిగా రమణ గారు రావడం జరిగింది. వాళ్ళకి మా శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు 30వ లక్కీ బైక్ డ్రా తీయటం అనేది జరిగిందండి. ఒంగోలు వాస్తులకి రావటం జరిగింది. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు ప్రతిరోజు ఒక అందరికీ అందుబాటులో ప్రైస్ అనేది అందరికీ అందుబాటులో ఉన్నాయి. బట్టలు కూడా నాణ్యత మంచిగా ఉన్నాయి. సో అందరూ దీన్ని ఆదరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో వాళ్ళు మనకి బట్టలు చూపించేటప్పుడు కానీ అలాగే బిల్లింగ్ టైంలో కానీ చాలా పొలైట్గా మంచిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. దానికి ఆ విధంగా మెయింటైన్ చేసినందుకు శుభమస్తు షాపింగ్ మేనేజ్మెంట్కి మా తరఫు నుంచి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసు విరమించుకుంటున్నాను. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సీఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని వారు చేసే గొప్ప పనిని కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు. బందర్ రోడ్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో సీఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రముఖ శ్రీ చైతన్య, నారాయణ, శారద భవిష్య కళాశాలల ఉపాధ్యాయులను యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ఉద్దేశించి సీఎంఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పారు. విద్యారంగంలో ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డులను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గుడ్ ఆఫ్టర్నూన్. నేను దుర్గా రమేష్, సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు. ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి ఉపాధ్యాయ సన్మానం ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ 50+ ప్రిన్సిపల్స్ అటెండ్ అయి ఉన్నారు. Good afternoon, one and all. I thank all of you for joining us in this program. Today's program, Upadhyaya Sanmanam, it's an earnest tribute to the teaching excellence. At CMR University, Bengaluru, we have always believed that teachers are the foundation of a strong and progressive society. They are the driving force. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనగా జీవోలు ఇకపై ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం హర్షణీయం. డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రంలో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే సమయంలో ఇంకా 3 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ముత్యాలంపాడు సాయిబాబా గుడి సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలు. నెల 11, 13 తేదీలలో 2 ప్రత్యేక కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం. బెనిఫిట్ షో పేరుతో ప్రజలపైన భారాలు మోపటం సరికాదని పవన్ కళ్యాణ్ కి హితబోధ. దేవాలయాలపై దాడులు పెరిగాయి. విశ్వ హిందూ పరిషత్ నాయకులు, పలువురు స్వామీజీలు ఆరోపణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.